భారీ ఇవన్నీ వాడేటప్పటికి రష్యా దగ్గర ఉన్న సంపద అంతా ఆవిరైపోయింది. అందువలన యుఎస్ఎస్ఆర్ ముక్కలైపోయి రష్యా అనేటటువంటి ఒక దేశంగానే మిగిలింది. అంటే అమెరికా తన టాక్టిక్స్ కోసం ఈ నీచ పని చేసింది. తర్వాత అమెరికాలో బిన్ లాడెన్ని లేపేసేసినటువంటి బిన్ లాడెన్ వెళ్ళి అమెరికాలో ట్విన్ టవర్స్ కూల్చేదాకా తీవ్రవాదం తప్పనిలా అమెరికా తీవ్రవాదాన్ని పెంచి పోషించింది అమెరికా. తీవ్రవాదానికి సంబంధించినటువంటి దాంట్లో యూరప్ దేశాలు అన్నిటి పాపం ఉంది. చివరికి వీళ్ళకి డబ్బులే ఈ అమెరికా ఇచ్చిన డబ్బులతో బలిసి కొట్టుకుని అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్, యూరప్ దేశాల్లో పేలుళ్ళు సృష్టించారు. అప్పటికి కానీ వాళ్ళ జ్ఞానోదయం అవలా, అరే మనం పెంచి పోషిస్తున్న పాపం మనల్నే కాటేస్తుందని. అప్పుడు వాళ్ళు మారారు. అప్పుడు ఏం చేశారు, బిన్ లాడెన్ని లేపేశారు. వాడి శవాన్ని కూడా ఇవ్వాల, తీసుకెళ్లి సముద్రంలో పారేశారు. ఎందుకని? ఆ శవాన్ని ఇస్తే తీసుకెళ్లి ఎక్కడో చోట పాతి అదో పెద్ద పవిత్ర స్థలం కింద చూపెడతారు రేపు పొద్దున భవిష్యత్తులో. అందుకని శవాన్ని తీసుకెళ్లి మొసళ్ళకేశారనమాట. అంత స్ట్రాటజిక్గా ఉంటుంది అమెరికా. అంటే తన అవసరానికి మత చిచ్చైనా రాజేస్తుంది, కుల చిచ్చైనా రాజేస్తుంది, ఏమైనా రాజేస్తుంది అమెరికా, యూరోప్ దేశాలు. రష్యా అయినా అంతే. ఇప్పుడు తాలిబాన్లను పెంచి పోషిస్తుంది ఎవరు? ఇరాన్ని పెంచి పోషిస్తుంది ఎవరు? ఇరాన్ అయినా అంతే కదా, వాళ్లే కదా. ఇప్పుడు ఏది ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్సు, లేకపోతే లెబనాన్లో హెజ్బుల్లా వాళ్ళని, యెమెన్లో హౌతీలని, లేకపోతే పాలస్తీనాలో హమాస్ వాళ్ళని పెంచి పోషిస్తుంది వాళ్లే కదా. అంటే ప్రపంచ దేశాలు తమ అవసరానికి తీవ్రవాదాన్ని, మతాన్ని